అంటే మీరు థియేటరు, డ్రామా, సంగీతం, డాన్సు, రైటింగు ఇది వేరే ప్రపంచం నుంచి మీరు ఒక ఏలియన్ లాగా టక్కుమని సినిమా ఇండస్ట్రీలో పడ్డారు yes, కదా. yes. పడినప్పుడు అసలు ఆ ఫీలింగు వీళ్ళందరితో ఎలా మూవ్ అవుతాం మనం, ఆ, అసలు ఎలా ముందుకెళ్ళాలి అని ఎక్కడ పేరెంటల్ గైడెన్స్ ఉందా అక్కడ? Of course, fully. వాళ్ళు మై పేరెంట్స్ వాళ్ళు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి లేదు అని ఎప్పుడు ఆ బ్యారియర్ లేదు వాళ్ళకి. వాళ్ళు చాలా జనరల్ గా నాకు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు. అంటే వాట్ ఎవర్ దే సే ఇస్ అ యూనివర్సల్ అడ్వైస్, ఎక్కడైనా వర్క్ అవ్వచ్చు అది. And the other thing is, before I did Jati Ratnalu, I was part of two other sets. One is Most Eligible Bachelor, where I was doing one small cameo. And one is Rise of Shivagami, which was a shelved project. ఎందుకు? I don't know technical issues with the production house. But అందులో ఒక క్యారెక్టర్ చేశాను. It was a character of a eunuch. Okay. And I still remember the director, Devakatta sir. He came on my first day of shoot, and he said, "Che, నాకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత అందమైన అమ్మాయికి నేను స్టబుల్ బియర్డ్ వేసాను, ఇంత గెటప్ ఇచ్చాను, సారీ అమ్మా నువ్వు ఏం అనుకోదు." కానీ నా క్యారెక్టర్ నా మైండ్లో ఎంత ఇష్టమైన క్యారెక్టర్ అండి. అది విలన్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు, ఒక చిన్న క్యారెక్టరే. ఆ వెబ్ షోలో మృణాల్ ఠాకూర్ వాజ్ లీడింగ్ ఇట్ అట్ సమ్ పాయింట్, బట్ అండ్ వీ షాట్ ఇన్ పూణే ఫర్ మెనీ డేస్. వీ షాట్ దర్. ఐ హ్యాడ్ అ లైఫ్ వేర్ ఒక చిన్న మినీ వ్యాన్ లో ఒక చిన్న డోర్ ఇంతే స్పేస్ ఉంటుంది, అందులో 2 beds ఉంటుంది, అండ్ దట్ ఆల్సో షేరింగ్. సో ఐ హావ్ డన్ దాట్ ఆల్సో. ఈవెన్ ఆన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఐ హ్యాడ్ సింగిల్ వ్యానిటీ, అందులో అప్పుడప్పుడు షాయద్ వాష్రూమ్ కూడా ఉండదు, అలాంటివి వ్యాన్స్ కూడా షేర్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి, దాని నుంచి లెవెల్ అప్ లాగా నాకు జాతి రత్నాలు వచ్చింది కదా. సో ఐ వాజ్ ఆల్రెడీ గ్రేట్ఫుల్ దట్ ఓకే వావ్ ఐఎమ్ లీడ్ నౌ. సో యా, అదే అంటే మీరు చెప్పాను కదా, మీకేమీ తెలియనప్పుడు ఈ ఇబ్బందులు, వాష్రూమ్ కూడా లేదంటున్నారు వ్యానిటీలో కదా. ఒక్కసారి అంటే తెలుగులో ఒక సామెత ఉన్నది, తెలుసుకోవాలి మీరు ఇవన్నీ. తంతే బూర్లు గంపలో పడినట్టు, తంతే చేస్తే బూర్లు ఫ్లూట్ బూర్లు అంటే పూర్ణాలు పూర్ణం బూర్లు హిందూస్ ఫెస్టివల్స్ లో వండుకుంటారు. సో ఆ దానిలో ఆ బాస్కెట్ లో పడ్డాడంటే ఇల్లేవాడు తంతే, ఇంకేంది అక్కడే కూర్చుని హ్యాపీగా బూర్లు తింటాడు. దట్ ఈస్ హౌ జాతిరత్నాలు హ్యాపీ టు యు. అవునండి, కరెక్ట్. నాగేశ్వరి గారు ఒక బూరే, స్వప్న దత్ గారు ఒక బూరే, నవీన్ ఒక బూరే, ప్రియదర్శి ఇంకో బూరే. అవునండి, అన్ని బూర్లే, మోస్ట్ డెలిషియస్ బూర్లు. అండ్ మీకు ప్రియాంకతోనా స్వప్న దత్తతోనా ఎవరితో మీరు ఎక్కువ క్లోజ్? ప్రియాంక మోర్, స్వప్నతో కొంచెం భయం ఉంటది. ఎందుకు? అక్క కదా, లైక్ she's I like to look at her and be like, yeah, I'll just watch from one corner and learn from you ante. Priyanka is more like, okay, what's going on, ఏం జరుగుతుంది, సాఫ్ట్ గా ప్రియాంక గారు. స్వప్న గారు కొంచెం స్ట్రిక్ట్ అక్క, యాక్షన్ ఓరియంటెడ్. యా కదా. yes, but both of them have looked out for me like anything andi. They wherever needed they will put my name, they will talk good about me. I know this. మీ దగ్గర బ్యాడ్ గా మాట్లాడుకోవడానికి ఏముంది? ఉందా? ఉండొచ్చేమో. Sometimes I say stupid things, sir. Sometimes అందుకే కదా నాకు లైవ్ ఇంటర్వ్యూస్ తో ఎక్కువ భయం. అండ్ ఇవి లైక్ కంటిన్యూస్లీ ఇఫ్ ఐ సిట్ త్రూ ఇంటర్వ్యూస్ ఫర్ మెనీ నంబర్ ఆఫ్ అవర్స్, అప్పుడప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తాను నేను. like sometimes I say things that maybe I don't even mean, but it's coming from anger or something, impatience. So అది కొంచెం చిల్ గా మాట్లాడాలి అంటే అవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ కదా. 100%. మీ అబ్జర్వేషన్స్ లేదా మీ మైండ్ సెట్
లేకపోతే మీ తాలూకా మీరు ఇందాక చెప్పినట్టుగా సెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇవన్నీ మారినాయా ఫ్రమ్ జాతిరత్నాలు ఇప్పటి వరకు? డెఫినెట్లీ మార్పు వచ్చిందా? అంటే ఇప్పుడు మీరు బెటర్ గా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుందా? 100%. పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా కరెక్ట్ గా మాట్లాడుతున్నాను నేను, కన్సైజ్ గా ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నాను అని ఒక నమ్మకం వచ్చింది మీకు. అవునండి. మీకు నటిగా బాగా నమ్మకం వచ్చిందా? నేను సినిమా ఇండస్ట్రీలో గ్యారంటీగా నిలబడిపోతాను, నేను ఇంక నాకు తిరుగులేదు అన్న ధైర్యం వచ్చిందా? వచ్చిందండి. కొంతమంది ఉన్నారు నా లైఫ్ లో, వాళ్ళు ఆ నమ్మకం ఇచ్చారు నాకు, దట్ హిట్ అయినా ఫ్లాప్ అయినా నువ్వు ఇక్కడే ఉంటావు, యు ఆర్ మెంట్ ఫర్ దిస్ ఇండస్ట్రీ, యు ఆర్ మెంట్ ఫర్ దిస్ క్రియేటివ్ బిజినెస్. అండ్ దానివల్ల నాకు కూడా ఐ థింక్ ఇంకొంచెం ఓపిక వచ్చింది నా కెరియర్ మీద. లైక్ దెర్ వాజ్ అ పాయింట్ వేర్ ఐ థాట్ ఎందుకు చేస్తున్నాను నేను ఇదంతా, చిల్గా ఏదో ఒకటి క్యాఫే ఓపెన్ చేసి మౌంటైన్స్ లో షిఫ్ట్ అవ్వచ్చు కదా అని. దెన్ ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ వేర్ ఐ లవ్ టు బీ. నేను కూడా స్ట్రైవ్ అవుతున్నాను, గ్రో అవుతున్నాను, అండ్ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు నన్ను. ఇట్స్ నాట్ లైక్ యాక్ట్రెస్ అయిన తర్వాత ఈ కంటిన్యూస్ గా జనాలు మిమ్మల్ని చూస్తున్నారంటే ఇది పెద్ద బ్లెస్సింగ్ అండి. ఇది మళ్ళీ మళ్ళీ రాదు, ఎప్పుడు వరకు ఉంటది యూ డోంట్ నో. అందరికీ రాదు, దట్ ఐ కాంట్ సే. బట్ నేను ఉదయం చెప్పాను కదా, అందరికీ ఛాన్స్లు రమ్మంటే పాపం చాలా మంది ట్రై చేస్తారు కానీ దే డోంట్ సక్సీడ్. ఇట్స్ చాలా గాడ్ గివెన్ ఫార్చ్యూన్. యా, సో ఆ గ్రాటిట్యూడ్ వల్ల ఐ థింక్ ఇంకా ఆ స్ట్రెంగ్త్ వచ్చింది, దట్ ఓకే పీపుల్ లైక్ మీ, దే వాంట్ టు సీ మోర్ ఆఫ్ మై వర్క్. గ్రేట్. అయితే మీరు సినిమాలు మీ వరకు వచ్చి మిస్ అయిపోయిన సినిమాలు ఉన్నాయా, లేక మీకు నచ్చక వదిలేసిన సినిమాలు ఉన్నాయా? అవును సార్, ఉన్నాయి. కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయి, అయ్యో ఎందుకు వదిలేసానని. ఏ సినిమా అండి? చెప్పకూడదు సార్. చెప్తే ఏమవుతుంది తెలుసా, చెప్తే ఏమవుతుందంటే పీపుల్ అండర్స్టాండ్ యూ మోర్. మీడియాలో మోర్ ఇంపార్టెంట్ గా మీరు ఎంత అర్థమైతే అంత పాపులర్ అవుతారు మీరు. ఇప్పుడు అందరూ కూడా బాంబే స్టైల్ నేర్చుకున్నారు. సినిమా రిలీజ్ ముందు కూర్చోవడం, ఫటాఫటామని ఇంటర్వ్యూలు ఇచ్చడం. మీరు మీ వేషం ఎలా ఉంటుందండి? కామెడీ అండి. ఎన్ని సీన్లు చేశారు? 42 సీన్లు చేశారండి. ఎన్ని ఫ్రేముల్లో ఉంటారండి? నేను ఒక 1200 ఫ్రేముల్లో ఉంటానండి. పాటలు ఏమైనా ఉన్నాయా అంటే 2 పాటలు ఉన్నాయండి. ఏ పాట ఇష్టం అండి? మొదటి పాట ఇష్టం అండి. డస్ ఇట్ క్యారీ ఎనీ సెన్స్ టు ద పబ్లిక్? యు ఆర్ బీయింగ్ కంటిన్యూస్లీ ఆస్క్డ్ బై మెనీ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ సినిమా గురించి మాట్లాడాలంటే. బట్ ఇలాంటి కంటెంట్ ఇట్ విల్ టేక్ యూ క్లోజర్ టు ద పబ్లిక్. అరే మన చిట్టి మంచి సినిమా మిస్ అయిపోయింది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ ప్రశాంత్ వర్మ, అండ్ చూసినప్పుడే ఐ వాజ్ లైక్ దిస్ డైరెక్టర్ లుక్స్ సో గుడ్, ఎప్పుడైనా ఛాన్స్ వస్తే నేను వదలను అని అనుకున్నాను. Then he narrated a film to me and I really liked it అండి. నిజం చెప్పాలంటే అప్పుడు కూడా నచ్చింది, నాకు చాలా నచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.